మారుతి కాలేజ్లో కాంపౌండ్ వాల్ చూడొచ్చు మీరు. ఈ రేకులు అడ్డు పెట్టి ఈ చుట్టూ కాంపౌండ్ వాల్ పెట్టారు. ఇంతమంది చదివే ఆడపిల్లలు ఉండే కాలేజీలో ఎలాంటి కాంపౌండ్ లేకుండా ఇంతమంది భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చారు. చచ్చిపోయిందని చెప్తున్నారు. చచ్చిపోయిందని చెప్తున్నారు. ఇక్కడ నిన్న జరిగినటువంటి మారుతి కళాశాలలో కారుణ్య సంఘటనకు సంబంధించి ఇక్కడ మాట్లాడటానికి ఇక్కడ పీడిఎస్కు సంబంధించిన జిల్లా వాళ్ళు ఉన్నారు. నమస్తే అండి, చెప్పండి సార్, ఏం జరిగింది అసలు? మీ పేరు? నా పేరు పృథ్వీ, పీడిఎస్యు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శిని. నిన్న 3-4 గంటల సమయంలో మారుతి కళాశాలలో చదువుతున్నటువంటి నర్సింగ్ చదువుతున్నటువంటి ఫస్ట్ ఇయర్ విద్యార్థిని కారుణ్య అత్యంత దారుణమైనటువంటి సంఘటన, హత్యకు గురైనటువంటి పరిస్థితి మేము మా పరిశీలనలో అర్థమవుతా ఉన్నది. ఇది ముమ్మాటికి హత్య జరిగిందని చెప్పేసి పీడిఎస్సి భావిస్తూ ఉన్నది. ఎందుకు అనంటే ఇప్పటి వరకు కళాశాల యాజమాన్యం రకరకాల ప్రచారాలను బయటికి సందేశాన్ని ఇవ్వడం పంపించడం అనేది జరుగుతూ ఉంది. ఒక సందర్భంలో బాత్రూంలో జారిపడిందని, మరో సందర్భంలో పైనుండి కళ్ళు తిరిగి కింద పడిపోయిందని చెప్పేసి వాళ్ళు కట్టుకథలు అల్లుతూ ఉన్నారు. నిజంగా వాళ్ళు చెప్పినటువంటి సంఘటన నిజమైతే విద్యార్థిని ముఖం మీద గాయాలు ఎందుకుంటాయి? నిజంగా పైనుండి కింద పడితే కాల్లో చేతిలో విరిగిపోవాల్సినటువంటి, తల బలిగిపోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఎటువంటి గాయాలు లేకోకుండా పైనుండి కింద పడినటువంటి సందర్భంలో కాళ్ళు చేతులు విరక్కోకుండా అమ్మాయి శరీరం మీద చెవుల్లో నుండి, ముక్కులో నుండి మాత్రమే రక్తం వచ్చినటువంటి సందర్భం డెడ్ బాడీని చూస్తే మనకు అర్థమవుతా ఉన్నది. కాబట్టి అమ్మాయి మీద వేధింపులు జరిగినాయి, అమ్మాయి మీద అత్యాచారం జరిగింది. ఆ అత్యాచారం చేసినటువంటి వ్యక్తి ఎవరో కాదు, ఆ కళాశాల యాజమాన్యానికి సంబంధించినటువంటి కాంతారావు గారు కుమారుడే. ఇక్కడ అనేక సందర్భాలలో పబ్లిక్గానే మందు తీసుకొచ్చి తాగడం,
పబ్లిక్గానే ఇండిసిప్లిన్గా ఉండడం అనే సంఘటనలు చాలా చాలా పునరావృతమైనటువంటి సందర్భాలు కూడా విద్యార్థులు అనేక మంది చెప్తా ఉన్నారు. కొంతమంది భయపడతా ఉన్నారు. ఉన్న విషయాలు వాస్తవాలని బయటికి రాకోకుండా, విద్యార్థులని మాట్లాడుకోకుండా కళాశాల యాజమాన్యం వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసినటువంటి పరిస్థితి ఉంది. విద్యార్థులతో మాట్లాడితే మాకు అర్థమైంది. కాబట్టి కళాశాలకు సంబంధించినటువంటి విద్యార్థిని వాళ్ళ వేధింపుల కారణంగా మరణించడం అనేది జరిగింది, హత్య జరిగింది. కాబట్టి తక్షణమే ఆ విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలి. ఈ కళాశాలకు సంబంధించినటువంటి యాజమాన్యం ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు డబ్బు, రాజకీయం, అంగబలంతో ఈ కేసుని తప్పుదోవ పట్టించడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి దీనిని పీడిఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నది. వాళ్ళ మీద, ఈ యాజమాన్యం మొత్తం మీద ఎవరెవరైతే షేర్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళందరి మీద కేసులు నమోదు చేయాలి. నిందితుడు ఎవరైతే ఉన్నారో నిందితుడి మీద చట్టపరమైనటువంటి కేసులు నమోదు చేయాలి. మరో విద్యార్థులకి ఇటువంటి సమస్యలు పునరావృతం కాకుండా విద్యార్థినీలకు రక్షణ లేకుండా చేసినటువంటి కళాశాలని తక్షణమే సీజ్ చేయాలి. ఈ డిమాండ్ని విద్యాశాఖకి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీని మీద, ఈ మృతి మీద సిట్టింగ్ జడ్జితోని పరిశీలన చేయించాలి. సిట్టింగ్ జడ్జితోని మొత్తం పరిశీలన చేసి దీని మీద కారకులు ఎవరైతే ఉన్నారో, నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చట్టపరమైనటువంటి చర్యలు చేసి కాలేజీని సీజ్ చేయాలని చెప్పేసి మేము పీడిఎస్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంటే మీరు ఎలా చెప్పగలరు ఈ కాలేజీకి సంబంధించిన వాళ్ళే చేశారనేది ఘంటాపథంగా? మీరు ఇక్కడ కాలేజీకి సంబంధించినటువంటి వాళ్ళు, సిబ్బంది, కళాశాల యాజమాన్యానికి సంబంధించినటువంటి వాళ్ళు మాత్రమే ఉంటారు. ఇది మహిళలకు సంబంధించినటువంటి కాలేజీ, అవుటర్స్ ఎవరు రారు. నిన్నటికి నిన్న కళాశాలలో ఉన్నటువంటి సీసీ కెమెరాలు ఎట్లా పోయినాయి? ఆ సీసీ కెమెరాలు పలగొట్టారు. ఒకవేళ నిజంగా మేము ఈ కళాశాల యాజమాన్యాన్ని మేము సవాల్ చేస్తూ ఉన్నాం. అవి ఎప్పటి నుండి సీసీ కెమెరాలు ఖరాబ్ అయి ఉన్నాయో వాటి వాస్తవాలను బయట పెట్టాలి. వాస్తవాలు బయట పెడితే ఇది ఎవరు చేసిరు అనేది కూడా వాస్తవం బయటకు వస్తుంది. ఇంతకుముందు గతంలో కూడా ఆ చనిపోయినటువంటి అమ్మాయి పేరెంట్స్ కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితి కూడా వాళ్ళ తల్లి మీడియాతో మాట్లాడింది. వాళ్ళ తల్లి అనేక సందర్భాలలో ఇట్లా ఉన్నది, నాకు పరిస్థితి ఉంది అని చెప్పేసి క్లారిటీగా చెప్పకపోవచ్చు, కానీ తను మానసికంగా ఇబ్బందికి గురవుతున్నట్టు తల్లికి వ్యక్తం చేసినటువంటి సందర్భం కూడా ఉంది. కాబట్టి ఇలాంటి సంఘటనలు ఏమైనా జరిగాయి కాలేజీ? ఇంత ముందు గతంలో కూడా ఒక విద్యార్థిని చనిపోయినటువంటి సంఘటనలు ఉన్నాయి. ఇందులో అవి కూడా సేమ్ ఇలాంటి సందర్భాలే ఉన్నాయి. వేధింపుల కారణంగానే 2-3 చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. తను ఇప్పుడు కారుణ్య 4వ వ్యక్తిగా మరణం మనకు కనపడతా ఉన్నది. కారుణ్య మంచి ర్యాంక్ స్టూడెంట్ అని విన్నాము, అది ఎంతవరకు? అవును, వాస్తవమే. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చెప్తా ఉన్నారు. తను ర్యాంక్ స్టూడెంట్, 10వ తరగతిలో కానీ ఇంటర్మీడియట్లో కానీ 100కి 90% మార్కులు సాధించినటువంటి పరిస్థితి ఉంది. తను ఎక్కడ కూడా వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి చిన్న చిన్న కారణాల వల్ల ఇక్కడే హాలిడేస్ సమయంలో కూడా ఇంటికి పోకుండా తను హాస్టల్లోనే ఉండి వీళ్ళని నమ్మింది. ఫస్ట్ యాజమాన్యాన్ని నమ్మి పోవడం వల్ల తనకున్నటువంటి బలహీనతలను, తనకున్నటువంటి పరిస్థితిని ఆసరా చేసుకొని వేధింపులు జరిగినాయని చెప్పేసి మేము బలంగా విశ్వసిస్తూ ఉన్నాం. కాబట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో భద్రాద్రి జిల్లాలో మారుతి కళాశాల ఒక హాట్ టాపిక్ అయింది. ఈరోజు ఇక్కడికి పోలీసులు ఈ కళాశాలకి పీడిఎస్ కానీ కారుణ్యేతర బంధువులు కానీ విద్యార్థి నాయకులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూద్దాం. చెప్పు. నా పేరు వీరభద్రం, ఎస్ఎఫ్ఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి. నిన్న మారుతి కళాశాలలో జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో దీన్ని ఎస్ఎఫ్ఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. కళాశాల యాజమాన్యం చనిపోయినటువంటి విద్యార్థిని పట్ల చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది. కుటుంబం నిన్నటి నుంచి కూడా ఇక్కడ తమ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి ఇక్కడికి వచ్చింది. అయినా కూడా కళాశాల యాజమాన్యం పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. ఈ కళాశాలను తక్షణమే అనేక నిబంధనలకు విరుద్ధంగా నడుస్తూ ఉన్నటువంటి కళాశాలను సీజ్ చేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ కోరుతా ఉంది. దాంతోపాటుగా కళాశాలలో అర్హులైనటువంటి ఫ్యాకల్టీ కూడా లేదు. అదేవిధంగా ఇక్కడ విద్యార్థులను వేధిస్తూ ఉన్నారు అని చెప్పేసి ఒక ఆరోపణ కూడా ఉంది. విద్యార్థులను తీవ్రంగా వేధించడం, సరైనటువంటి సదుపాయాలు లేకపోవడం కావచ్చు, ఇట్లా రకరకాలుగా గతంలో కూడా మరణాలు సంభవించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ కళాశాలను తక్షణమే సీజ్ చేయవలసినటువంటి బాధ్యత కాళోజీ యూనివర్సిటీ పైన ఉంది. కాళోజీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు, రిజిస్ట్రార్ గారు స్పందించాల్సినటువంటి బాధ్యత వారిపైన ఉందని చెప్పేసి ఎస్ఎఫ్ఐ కోరుతా ఉంది. దాంతోపాటుగా కళాశాల యాజమాన్యం నిన్న విద్యార్థిని చనిపోయిన దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు కూడా బయటకు వచ్చి ఏం జరిగిందనేటువంటిది
ఇక్కడ తల్లిదండ్రులు చెప్పేటువంటి పరిస్థితి లేదు. తక్షణమే సిట్టింగ్ జడ్జి తోటి న్యాయ విచారణ జరిపించాలి. లోకల్ ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉన్నటువంటి కుటుంబానికి న్యాయం చేయాలి. అత్యంత పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి విద్యార్థిని కాబట్టి, ఆ పేద కుటుంబానికి, దళిత కుటుంబానికి సంబంధించినటువంటి విద్యార్థిని కాబట్టి, వెనకబడినటువంటి తరగతుల నుంచి వచ్చి మెరిట్ స్టూడెంట్ ఇక్కడ చదువుకుంటా ఉన్నటువంటి విద్యార్థిని, 10వ తరగతులు కూడా 10/10 పాయింట్స్ వచ్చాయి. ఇంటర్మీడియట్లో కూడా 900 పైచిలుకు మార్కులు వచ్చినటువంటి విద్యార్థిని, మంచిగా చదువుకోవడానికి భవిష్యత్తు ఉన్నటువంటి బాగా చదువుకునేటువంటి విద్యార్థిని, 10వ తరగతులు కూడా 10/10 పాయింట్స్ వచ్చాయి. ఇంటర్మీడియట్లో కూడా 900 పైచిలుకు మార్కులు వచ్చాయి. అంతా బాగా చదివేటువంటి విద్యార్థిని కళాశాల యాజమాన్యం వేధించి ఇట్లా చావుకు కారణమైనటువంటి పరిస్థితి ఉంది. ఈ చావుకు కారణమైనటువంటి ఎవరైతే వారు ఉన్నారో వాళ్ళ హంతకుల్ని కఠినంగా శిక్షించాలని చెప్పేసి, దీనిపైన సమగ్రమైనటువంటి విచారణ జరిపించాలని చెప్పేసి హైకోర్టు సిట్టింగ్ జడ్జి తోటి న్యాయ విచారణ జరిపించి ఆ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ప్రభుత్వం కూడా ఆ కుటుంబానికి ఒక ఉద్యోగాన్ని ఇవ్వాలి. ఆ నష్టపోయినటువంటి విద్యార్థిని ఆ కుటుంబానికి ఉద్యోగాన్ని ఇవ్వడం ద్వారా మాత్రమే ఆ కుటుంబానికి న్యాయం జరుగుతుంది. సరైనటువంటి న్యాయం చేయవలసినటువంటి బాధ్యత ఆ ప్రభుత్వం పైన ఉంది. దాంతోపాటు కళాశాల యాజమాన్యం పైన ఉంది. కళాశాల యాజమాన్యం పైన కూడా క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. దాంతోపాటు కళాశాలను కూడా సీజ్ చేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తూ ఉంది. చెప్పండి రమణ గారు, ఇక్కడ ఏం జరిగింది అసలు? మారుతి పారామెడికల్ నర్సింగ్ కాలేజీలో మొదటి నుంచి కూడా ఇది వివాదాలే. ముఖ్యంగా ఇక్కడ వందల సంఖ్యలో విద్యార్థినులు ఉన్నా కానీ ఫుడ్ బాగలేదని, ఫీజు మీద రకరకాల హెరాస్మెంట్స్. రెండోది, ఇక్కడ మీరంతా చుట్టూ గమనిస్తే ఇక్కడ పటిష్టమైనటువంటి భద్రత లేదు. వందల సంఖ్యలో ఆడపిల్లలు ఇక్కడ నివాసం ఉంటున్నారు, కానీ చుట్టూ చూడండి ఒకసారి, ప్రహరీ కానీ ఎటువంటి రక్షణ ఉండదు. ఇంకొక రూమర్ ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ ఆడపిల్లల మీద రకరకాల ఒత్తిడులు తీసుకురావచ్చి వాళ్ళ యొక్క ప్రలోభాలు నెరవేర్చుకుంటున్నారనేటువంటి ఒక రూమర్ మాత్రం పబ్లిక్లో ఉన్నది. దీని మీద అసలు డిఎంఎండ్హెచ్ఓ కానీ, ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి సబ్ కలెక్టర్ గారు ఉన్నారు, ఏఎస్పీ గారు ఉన్నారు, ఐటీడీఓ పీఓ కేంద్రంగా ఉన్నది, కానీ ఎటువంటి స్పష్టమైన విచారణ ఉండదు, ఏమీ లేదు. ఇటువంటి సంఘటన జరిగినప్పుడు ఏదో కాస్త కూస్తో కొన్ని సంఘాలు వచ్చి ఆందోళన చేయడం, దాన్ని మళ్ళీ తెరమరుగు కావడం పరిపాటైపోయింది. చాలా సంఘటనలు జరిగిన ఇటువంటివి, ఇది ఒక కొత్త కాదు. ఇవాళ ఒక ఆడపిల్ల పైకెక్కి కింద పడటం ఏంటి? ఇప్పుడు అందరూ కూడా ఏంటంటే అది మన హత్యగానే స్పష్టంగా తెలుస్తూ ఉన్నది. ఇంతమంది ఆడపిల్లలు ఉన్నటువంటి ఈ యొక్క కాంపౌండ్లో ఎటువంటి రక్షణ చర్యలు లేవు, కనీసం ఒక వాచ్మెన్ లేరు. ఇది నిజంగా యాజమాన్యం యొక్క తీవ్రమైన నిర్లక్ష్యం. యాజమాన్యం కేవలం ఒకటి ధనార్జన మాత్రమే, ఇది వ్యాపారంగా సాగుతూ ఉన్న తప్ప ఒక సర్వీస్ లేదు, ఏమీ లేదు. ఇది తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాం మేము. నిన్న తీసారులే అన్న, నిన్న తీసారులే కానీ
వాళ్ళ
ఉండదా సార్? ఎందుకు వాళ్ళు పోలీసులు అసలు ఎలా చనిపోయిందో కూడా తెలియాలి కదా సార్? ఎందుకు ఇంత ఘోరంగా ఎంత చేస్తున్నారు సార్? న్యాయం అనేది లేదా సార్? పాప ఎప్పుడు మాట్లాడిందమ్మా మీతో? ముందు వాళ్ళ మమ్మీతో ఎప్పుడు మాట్లాడిందో తెలియదు సార్. మరి ఇక ఎట్లున్నది పాప మీతో ఎట్లున్నది? మంచిగా యాక్టివ్ ఉంది సార్. మా చదువు అంటే ఇష్టంతోనే జాయిన్ అయింది, ఇష్టంతోనే చదివింది, సీట్ వచ్చిందని. కొన్ని డబ్బులు కట్టి వాళ్ళ అమ్మ కష్టపడి ఆ డబ్బులు కట్టి వాళ్ళు జాయిన్ చేసింది సార్. ఇట్లా జరిగిందని ఎవరికి తెలియదు సార్. ఆ పోలీసులకి ఇక్కడ జరిగే వాళ్ళకి ఎవరికి పిల్లలు లేరా సార్? వాళ్ళ పిల్లలు చదువుకోవట్లేదా సార్? ఎందుకు ఇట్లా అన్యాయం చేస్తున్నారు సార్? నేను దొంగతనం వచ్చింది అయినా మీకు ఎప్పుడు తెలిసిందమ్మా? అప్పట్లో రాండి అంటే మేము అకస్మాత్తుగా చూసేసరికి చిన్న దెబ్బ అనుకోని మేము చూసేసరికి ఇదంతా నెత్తులే, ఇదంతా వాచింది. పాప ఎప్పుడు మాట్లాడింది మీతో? వారంలో మాట్లాడలేదు. మొన్నటి ఫోన్ చేసింది కానీ అందరూ లేదరికి మాట్లాడలేదు. ఫోన్ లాక్కున్నారంటయ్యా మాట్లాడుతుంటే. అమ్మా ఏంటమ్మా అంటే ఏమి చెప్పండి ఏడుస్తుందయ్యా. ఎవరు చెప్పినట్టయితే వీళ్ళ గురించి చెప్పేది. అమ్మా ఓట్లు అయితే పంపించినమ్మా. వారం రోజుల్లో ఫోన్ చేయలేదు. రేపు చనిపోతారని నైట్ చేసింది కానీ ఏమీ చెప్పలేదు. వీళ్ళందరూ చుట్టూ తిరుగుతున్నారంటమ్మా. వీళ్ళ చుట్టూ ఏమైనా చెప్పడానికి ఏమీ చెప్పలేదు. అమ్మా ఓయమ్మా లేదయ్యా, న్యాయం చేయండియ్యా.
పోలీసులు చంపడం యాజమాన్య కొమ్మిగారు పోలీసులు యాజమాన్య కొమ్మిగారు కూడా దీంతో అర్థమైపోయింది. పొద్దున్న నుంచి పిలుస్తలే ఎన్నో చట్టాలు న్యాయం వచ్చారు మీరు ఏంటి వచ్చారు మీరు మమ్మల్ని ఎందుకు ఆపుతున్నారు పోలీసుల మండు వైఖరే రచించాలి పోలీసుల మండు వైఖరే బయటకు పిలిపించాలి యాజమాన్యాన్ని కుటుంబానికి వెంటనే
కాపలా కాస్తారు వాళ్ళ కుక్కలకి. వాడు